వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అండ్ హికప్ ఛానల్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీగా ఉండే ఆలుదమ్ చపాతీ, రోటీ, నాన్స్, రైస్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. 4 మీడియం సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసుకుని పైన ఉన్న పొట్టుని తీసేసుకుని చూపించిన విధంగా అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం గసగసాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వుపప్పు, జీడిపప్పు, మిరియాలు, ఇలాచీ, లామొగ్గలు, కాశ్మీరీ చిల్లీ, ఎండుమిర్చి, ఒక టమాటో ఇవన్నీ మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పొటాటోని ఒక్కొక్కటిగా వేసుకొని స్లోగా అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయ్యాక తీసి సెపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, ముందు పట్టుకున్న పేస్టు వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగాక ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని స్లోగా వేసుకుంటూ స్లోగా కలపాలి, ఎక్కువగా కలపకూడదు. తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్, కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి. ఒకసారి తిప్పి మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కర్రీ దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా సర్వ్ చేసుకొని క్రీమ్ వేసి పైన డెకరేటింగ్గా కొత్తిమీర వేస్తే లుక్ చాలా బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.